ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ముందుగా అందులో వైకుంఠ ద్వార దర్శనాల గురించి అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే పౌర్ణమి గరుడ సేవను రద్దు చేశారు, శాస్త్ర దీపాలంకరణ సేవను కూడా రద్దు చేశారండి. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అయితే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తారండి. ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు ఎవరెవరిని అలో చేస్తారు అంటే దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రం అలో చేస్తారండి. ఈ టికెట్స్ మనకు ఈ మంత్ ఎండింగ్లో మేబీ రిలీజ్ చేయొచ్చండి. ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ మంత్ అంటే ఈ నెలాఖరున రిలీజ్ చేస్తారు. అలాగే టికెట్లు లేని భక్తులను మాత్రం తిరుమలకైతే అలో చేస్తారు, కానీ దర్శనానికి అలో చేయరండి. అలాగే చంటి బిడ్డలు, ఇన్ఫాంట్స్ దర్శనము, వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, రక్షణ శాఖ, ఆర్మీస్, ఎన్ఆర్ఐస్ ఈ దర్శనాలన్నీ కూడా 10 రోజుల పాటు అయితే రద్దు చేశారండి. అలాగే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలను మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ 10 రోజుల పాటు రద్దు చేశారు. అలాగే గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు అయితే చేయలేదండి, ఏమి లేవు. కాబట్టి దర్శన టోకన్లు ఉన్న భక్తులను మాత్రం అలో చేస్తారండి. మీరు గోవిందమాల ధరించి ఉన్నా కూడా టోకన్లు తీసుకొని ఉంటేనే దర్శనానికి అలో చేస్తారండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో మీరు గోవిందమాల ధరించి ఉన్నాం కదా అని మీరు నేరుగా వెళ్ళినా కూడా దర్శనానికి అయితే అలో చేయరండి ఈ వైకుంఠ ద్వార దర్శనం రోజులో మాత్రము. అలాగే మీకు ఏ టైం స్లాట్ కేటాయించి ఉంటారో మీ టికెట్స్ మీద, టోకన్స్ మీద, ఆ టైం స్లాట్కి మాత్రమే క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ అయితే విజ్ఞప్తి చేస్తుందండి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే మాజీ ప్రజాప్రతినిధులు అంటే ఎక్స్ ఎంపీస్, ఎక్స్ బ్యూరోక్రాట్స్, ఎక్స్ చైర్మన్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరినీ కూడా వైకుంఠ ఏకాదశి రోజున అంటే 10వ తేదీన అనుమతించరండి. వైకుంఠ ద్వార దర్శనానికి 10వ తేదీన మాత్రము ఎక్స్ చైర్మన్ని, ఎక్స్ ఎంపీస్, ఎక్స్ బ్యూరోక్రాట్స్ వీళ్ళని అనుమతించారు. 11వ తేదీ నుంచి 19వ తేదీల్లో ఈ రోజుల్లో మాత్రం దర్శనానికి అయితే అనుమతిస్తారు, కానీ 10వ తేదీన మాత్రం అనుమతించరండి. ఇదండి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రెసెంట్ ఉండేది. మనకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఎక్కడుంది అంటే మనం నార్మల్ గా స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక బయటికి వచ్చిన వెంటనే మీరు చూసారు అంటే మీ కుడి వైపునే ఉంటుందండి వైకుంఠ ద్వార దర్శనం అని ఒక బోర్డు కూడా పెట్టుంటారు. అది గమనించారంటే మీకు అర్థమవుతుంది. ఈ మధ్యలో ఎవరైనా దర్శనానికి వెళ్ళున్నా కూడా వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే మనం నార్మల్ గా బంగారు వాకిలి ముందుగా ఎలాంటి క్యూ లైన్ అయితే లేదు కదండి, అంటే గుంపులుగా తోసుకుని అలా అయితే వెళ్తాము లోపలికి. కానీ ప్రెసెంట్ అయితే మాత్రము వైకుంఠ ద్వార దర్శనం కోసం అనేసి ఒక నెల ముందుగానే ఏర్పాటైతే చేశారండి. ఒక క్యూ లైన్ లాగా పెట్టున్నారు. దాని లోపల నుంచే మనం బంగారు వాకిలి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. ప్రెసెంట్ అయితే మాత్రము వైకుంఠ ద్వార దర్శనాల రోజుల్లో మాత్రము నేరుగా మనము అంటే బంగారు వాకిలి లోపలికి వెళ్ళకుండా బయట నుంచే వెళ్ళి ఉత్తర మార్గంలో వెళ్ళి, ఉత్తర ద్వార మార్గం అంటాము, ఉత్తర ద్వార దర్శనం అనేసి ఆ ఉత్తర మార్గంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తూ ఉన్నట్టండి. అంటే ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం అనేది బోర్డు ఎలా ఉందంటే మనకు ఉత్తర మార్గంలో స్వామివారిని వెళ్ళి దర్శించుకునేలాగైతే ఉంటుందండి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఉత్తర ద్వార దర్శనము అంటారు. నార్మల్గా మనము నేరుగా వెళ్తాం అంటే తూర్పు సైడ్గా ఉన్నట్టుగా ఉంటుందండి మనం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేది. కానీ వైకుంఠ ఏకాదశి రోజుల్లో మాత్రము ఉత్తర మార్గంలో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వస్తాము. టీటీడీ డైలీ యువర్ ఈవో కార్యక్రమం అనేది డిసెంబర్ 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అయితే తిరుమలలో జరుగుతుందండి అన్నమయ్య భవనంలో. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం అనేది చేస్తుంది. మనం ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో గారికి, శ్రీ జె శ్యామలరావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుసుకోవచ్చండి. ఇందుకు భక్తులు ఏ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే 0877226361. సో ఈ నెంబర్ని మనం కాల్ చేసి ఆ రోజైతే మాట్లాడొచ్చండి. 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో అయితే మనము ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలన్నా, ఒకవేళ మనం ఏమైనా తెలుసుకోవాలన్నా, ఏమైనా ఇవి మార్చండి అనేసి మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నామో అన్నీ కూడా చెప్పి ఇవి మారిస్తే బాగుంటుంది అని మనకు అనిపించినా కూడా ఆ సందేహాల సూచనలు కూడా మనము ఈవో గారికి అయితే తెలియజేయొచ్చు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15వ తేదీన సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా అయితే నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళ వాయిద్యాలు
వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతిస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడ ఆళ్వార్, వరదరాజస్వామి సన్నిధి, వకులమాత, బంగారు బావి, కళ్యాణ మండపం, సభహార, తాళ్లపాకార, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విశ్వక్సేనులు, చందనమర, పరిమళమర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయ స్వామి, శ్రీ వరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను అయితే ఏర్పాటు చేస్తారండి. ఈ కారణంగా 15వ తేదీ సహస్ర దీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడ సేవను టీటీడీ అయితే రద్దు చేస్తోంది. ప్రతి నెల పౌర్ణమి గరుడ సేవ అనేది నిర్వహిస్తూ వస్తారండి. కానీ కార్తీక దీపోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడ సేవను కూడా టీటీడీ రద్దు చేస్తోంది. ఇవండి ప్రెసెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.